ఒరిస్సా నుంచి హైదరాబాద్ కి మన రెండు బండ్లు ఒకే కంపెనీ దగ్గర లోడ్ అయిపోయి కలిసి అయితే జర్నీ చేస్తా ఉన్నాము. మన రెండు వెహికల్ కలిసి జర్నీ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. ఇంత ముందు కూడా ఇలా ఎప్పుడు కలవలేదు. ఒకే దగ్గరికి లోడ్ పెట్టుకుని ఇలా కలిసి జర్నీ చేయడం అనేది ఇంపాసిబుల్. ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇలా జరుగుతూ ఉంటది. మన రెండు బండ్ల కలిసి మేము 5 మంది అయితే ఉన్నాము. ముందు ఒక పెద్ద ఘాట్ రోడ్ ఉన్నది. ఆ ఘాట్ రోడ్ దిగేసిన తర్వాత వంట చేసుకుందామని చెప్పి నేను అంటా ఉన్నాను. మన వాళ్ళేమో ఇక్కడనే వంట చేసుకుందామని అంటా ఉన్నారు. కాకపోతే ఇక్కడ చేసుకుంటే ఏమైతుందంటే బాగా ఎండ్ అయితే వంట చేసుకుని తినేసరికి ఆ ఎండ్ టైమ్ లో మన ఘాట్ రోడ్ అయితే బండి కూడా ఇంజన్ బాగా హీట్ అయిపోద్ది. కాబట్టి ఇప్పుడే వెళ్ళి ఘాట్ రోడ్ దాటిన తర్వాత అన్నం వండేస్తున్నాం అని చెప్తా ఉన్నాను మన వాళ్ళకి. ఇలా రెండు వెహికల్ కలిసి వెళ్లేటప్పుడు 100-200 కిలోమీటర్ జర్నీ చేసిన తర్వాత ఇలా మధ్యలో ఆపుకొని మేమైతే డిస్కషన్ అయితే పెట్టుకుంటాము. ఇలా సరదాగా మాట్లాడేసుకుని మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేస్తే మేము 100-200 కిలోమీటర్ దాకా నాన్ స్టాప్ గా జర్నీ చేస్తానే ఉంటాము. మన వాళ్ళకు ఈ ఏరియా అంతా కూడా కొత్తగా ఉన్నది కాబట్టి ఇక్కడ ఏమేమి పరిస్థితులు ఉంటాయని మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. ఇక్కడ దొంగల భయం కూడా ఉంటది కాబట్టి నైట్ టైం అయితే ఇక్కడ జర్నీ చేయదు. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ఒక సింగిల్ వెహికల్ తో వచ్చినప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్త ఉండాలని వాళ్ళకైతే చెప్తా ఉన్నాను. ఫ్రెండ్స్, ఇలాంటి ట్రక్ కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.